హలో అండి. ఈరోజు వంకాయ పచ్చిశనగపప్పుతోటి కూర. చాలా టేస్టీగా ఉంటది. అలాగే ఇది ఫంక్షన్‌లోను, పెళ్ళిళ్ళలోను పాతకాలం రోజుల్లో కంపల్సరీ చేసే కూర. మంచి మసాలా వాసనతో గుమగుమలాడతా భలే టేస్టీగా ఉంటది. చూడండి చూస్తానికి కూడా ఎంత బావుందో. అలాగే పచ్చిశనగపప్పుని ఇలా ఒక గంట అలా నానపెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోండి. లేత వంకాయలను ఎంచుకోండి. మా దగ్గరైతే ఇవున్నాయి. మీ దగ్గర ఏ వంకాయలుంటే ఆ వంకాయలేసుకోండి. ఇలా ఉడికించుకోవాలి. మీరు కుక్కర్‌లో ఉడకబెట్టుకున్నా ఏం చేసినా సరే కొంచెం బద్దగానే ఉండాలి ఇలా. మెత్తగా అయితే అస్సలు కూర బాగోదండి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర 2 కూడా యేసుకుంటే బావుంటదండి. సోంపు వేయటం వలన శనగపప్పు తేలిగ్గా జీర్ణం అవుతది. అందుకని సోంపేసుకుంటే రుచి బావుంటది, సువాసన బావుంటది. అది మీకిష్టమైతే యేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా యేసి ఎర్రగా వేయించుకోండి. ఈలోగా వంకాయ ముక్కల్ని ఇలా ఉప్పు నీళ్ళల్లో తరిగేసి పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఈ సైజు ముక్కలు కట్ చేస్తే బావుంటది. ఇలా ఎర్రగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకోండి మాడిపోకుండా. ఈ ఏగిపోయిన తర్వాత ఈ నీళ్ళల్లో నుంచి పిండేసిన వంకాయ ముక్కలేసి వెంటనే ఉప్పేసుకోండి. వంకాయకి ఎప్పుడు కూడా వెంటనే ఉప్పేసుకుంటే గానీ అది కసరు రాకుండా అంటే వగరు లేకుండా ఉంటదనమాట. కొంచెం పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు, పసుపు అన్నీ యేసేసుకొని కొంచెం బాగా ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేటట్టుగా కలుపుకుంటే బావుంటది వంకాయ. అలాగే సెగ తగ్గించుకొని కొంచెం మూత పెట్టేస్తే కొంచెం సేపటికి మగ్గుతది. మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటా ఉండండి. ఎక్కువ సేపు ఉడకవసరం లేదండి. ఒక 60% కొంచెం ఉడికితే చాలు. ఎందుకంటే మళ్ళీ శనగపప్పుతో పాటు ఉడకాలి కాబట్టి కొంచెం సేపు 60, 70% అలా ఉడకంగానే ఇప్పుడు ఉడికించుకున్న ఈ శనగపప్పు కూడా యేసేసుకొని మీ రుచికి సరిపడా కారం ఇవన్నీ యేసి బాగా కొంచెం సేపు వేయించుకోండి. కొంతమంది పచ్చి శనగపప్పుని నూనెలో ముందే వేయించేసి తర్వాత వంకాయ ముక్కలేసుకుంటారు. అలా కంటే ఇలా అయితే బావుంటది. మరి మీ ఇష్టం అది. చాలా టేస్టీగా ఉంటదండి. ఇలా కొంచెం చక్కగా మూత తీసేసి ఉడకనివ్వండి. ఎందుకంటే వంకాయ మూత పెడితే మరి మగ్గిపోతది. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఇది ఒక 2, 3 స్పూన్లు యేసేసుకొని అలాగే మసాలా పొడి, గరం మసాలా పొడి వేయంగానే పొడి మసాలా వేస్తే భలే గుమగుమలాడతా మన మటన్, చికెన్ కూరల సువాసన వస్తా భలే ఉంటది. పూర్వం అయితే ఇది యేసేవారు కాదండి పచ్చి కొబ్బరి అది. తర్వాత పెళ్ళిళ్ళలో పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి ఇవన్నీ వేస్తా మొదలుపెట్టారు. కొంచెం నీళ్లు కూడా వేస్తే 2 కలిపి చక్కగా ఉడుకుతాయి. శనగపప్పు, తర్వాత వంకాయ ఉప్పు, కారం పట్టి చక్కగా ఉడుకుతది. ఎక్కువసేపు ఉడకవసరం లేదు. ఆల్రెడీ వంకాయ ఉడికిపోయింది. మెత్తగా వంకాయ అయితే బాగోదండి. అలాగే శనగపప్పు వేసినా ముద్దగానే ఉంటది. అందుకని శనగపప్పు కూడా సమంగా ఉడకాలి. దించే ముందు కొంచెం కొత్తిమీరేసి మరి కొంచెం నీళ్ళేసుకోండి ఒకసారి. వేసుకుంటే మీకు గ్రేవీ కొంచెం కలుపుకోవటానికి గుజ్జుగా వస్తదనమాట. మరీ ఫ్రైలాగా కాకుండా చక్కగా గుజ్జుగా వస్తది. చపాతీలోకి, రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటది. ట్రై చేయండి.